Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. బీఆర్ఎస్ మీద ఎంఏ పార్టీ మీద బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అయితే 2 సీట్లు ఎందుకు గెలిచింది? అభ్యర్థులు పేరు హుజాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది. బీజేపీ కాంగ్రెస్ కరువైంది. మునుగోలులో భారతీయ జనతా పార్టీ 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయింది. కాంగ్రెస్ డిపాజిట్ కరువైంది. మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కొట్టాడింది ఎవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ. అది కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే కాదు కదా, ప్రజలు అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్టాడుతుంది ఎవరు? ప్రజలు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసి గెలిపిస్తున్నారు, ఎవరికి డిపాజిట్ కరువుతుందో ఇలా ఎన్నికల సరళి చూస్తే, ఫలితాల సరళి చూస్తే ఏర్పడుతుంది. వాళ్ళకు వాళ్ళు జబ్బ జరుగుతుంటే మేమేంటే ప్రజలు గుర్తించాలి కదా. ఫస్ట్ మా ఎంబడి ప్రజలున్నారు, మా ఎంబడి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్నే చూసి సంతోషపడితే చాలు. చాలా బ్రహ్మాండంగా మీరు అద్దాల మెడలు ఉన్నారు, దానిలో ఉండరు. మీరు ఇక దాని తింటి బయట రారు. ప్రజల్లో మేము ఉన్నాం. కేసీఆర్ 119 క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఈ నెలలో అంటూ కూడా ప్రచారం జరుగుతున్నారు. వచ్చే నెలలో వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, దాన్ని మనమే కాబట్టి బీఆర్ఎస్ పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం కొంత మెదవైఖరి ఉండడం వల్లనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎవరో చెప్తే మేము నిరూపించుకోవడానికి మాకు అవసరం లేదు. అవినీతి పరుల మీద, ఇక్కడ కుటుంబ పాలన మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వము డేగ కనిపిస్తున్నది. మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్టాడుతున్నాం కాబట్టి, కేంద్ర నాయకత్వం మాకు సహకరిస్తుంది కాబట్టి ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం. ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము గెలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మీద గెలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తారని ఎవరు చెప్పారు? కోమటిరెడ్డి వెంకట గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు, మేమైతే చెప్పలే. మరి దానికి ఏమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓతారని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తలేరు. 19 కలిస్తే 12 మంది వేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. గెలిచే వాళ్ళకి ఓటేస్తే మన వాళ్ళు ఏది బీఆర్ఎస్ పార్టీకి. అభ్యర్థులను నియమించుకొని వాళ్ళకు పాకెట్ మనీ లెక్క కోట్ల రూపాయలు ఇస్తున్నారు. వాస్తవం 30 మందికి ఇంకా వేస్తున్నాడు. ఇంకా ఫస్ట్ ఈ 15 మంది సెలెక్ట్ చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ 15 మంది, ఇలా 30 మంది అయ్యారు. ఇంకో 10 మందినో 20 మందికో డబ్బులు ఇచ్చి వాళ్ళను సాదుతున్నాడు కేసీఆర్ సార్, కాంగ్రెస్ క్యాండిడేట్. ధన్యవాదాలు. ఇవాళ సాయంత్రము మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వచ్చారు. ఇప్పుడే మేము స్వాగతం పలికినాం. సాయంత్రము 4 గంటలకు నాగర్కర్నూలులో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బహిరంగ సభను ఏర్పాటు. మరి ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివలసిందిగా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నేను ఇలా ఇప్పుడు వెంటనే నాగర్కర్నూలుకు బయలుదేరుతాను.